ఇక్కడ కనిపిస్తున్న ఆలయం సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామి ఆలయం. పంచరామ క్షేత్రాల్లో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన తర్వాత స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కనుక దీన్ని కుమార భీమారామంగా పిలుస్తూ ఉంటారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని, సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించిన రాజు తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామివారిగా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో 2 అంతస్తులతో కూడిన 14 అడుగుల స్ఫటిక శివలింగం తెల్ల రంగులో ఉంటూ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందట. ఇక్కడ శివలింగాన్ని దర్శించాలంటే 5 ప్రాకారాలు దాటి లోపలికి ప్రవేశించాలి. లోపల ఉండే ఆలయ యొక్క స్తంభాలు గాని, గోడలపై ఉండే లిపి గాని, రాతి కట్టుబడి గాని, ఎత్తైన నంది విగ్రహం గాని ఇది మానవ మాత్రం నిర్మించిన ఆలయమా లేక దేవతలు కట్టించిన ఆలయమా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాయులింగానికి ఎదురుగా ఉండే కోనేరులో 108 బిందులతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఒక్క రోజులో పంచరామ క్షేత్రాల్లోని శివలింగాన్ని దర్శిస్తే ఈ భూమండలంలోని అన్ని శివలింగాలను దర్శించినంత పుణ్యం కలుగుతుందట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సామర్లకోట శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.